హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సాటర్డే నేను జరిగిన షో మీరు ఆల్రెడీ చూసింటారు. నైట్ ఎలా ఉంది, మీకు నచ్చిందా లేదా? ఒకసారి నాకు సరే చాలా గట్టిగా అడగలేరా, నీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్ మెన్షన్ చేయండి. నాకైతే ఓవరాల్ గా కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగా అనిపించింది. సో వస్తేనే ఏదో నాకు సరే అడిగిన కోసం ప్రేమ చూస్తేనే మనం దుమ్ము లేసిపోతుంది అనుకున్నాము. కొంచెం దుమ్ము లేసింది కానీ మళ్ళీ తగ్గింది. అది ఎంత తగ్గిందో ఏమో, అది బిగ్ బాస్ వాళ్ళకి తెలియాలా. ఓవరాల్ అబ్బాయికి అయితే మామూలుగా చెప్పలేదు, మామూలు కౌంటింగ్ కదా, వాసిపోయింది అసలు. మన అతనే క్షమాపణ చెప్పాడు. సో క్షమాపణ ఎందుకు చెప్తున్నాడే, ఇతను చేసిన పనికి మిగతా వాళ్ళు నవ్వుతూ, వాళ్ళ చీఫ్ చేసే పనికి నవ్వుతూ ఎంజాయ్ చేసుకుంటున్నారు. సో అలా ఏంటంటే నెగిటివ్ అయిపోతుంది. బిగ్ బాస్ షో అనేది ఒక ఆపర్చునిటీ, ఒక బిగ్ రియాలిటీ షో. అలాంటి షో చూసినప్పుడు 10 మందికి తెలియాలి ఏంటి అని. మన బిహేవియర్ మనమే పాడు చేసుకుంటూ 10 మందికి చూడు వాడు ట్రై చేస్తాడు అని చెడ్డ పేరు తీసుకోకూడదు. అబ్బాయి ఆ విధంగా వెళ్ళాడు. ఇప్పుడు షో బిగ్ బాస్ అనేది ఒక ఆపర్చునిటీ, తన క్యారెక్టర్ బ్యాడ్ అయింది అలా చేయడం వల్ల. సో అలా చేయకుండా ఉంటే అబ్బాయి బాగుండు అనేది నా ఉద్దేశం. సో ఓవరాల్ చూసుకుంటే నిన్న జరిగిన నాగార్జున తప్పని పాయింట్ చేసుకుంటూ కొందరిని చెప్పుకుంటూ వచ్చారు. సో నాగార్జున హోస్ట్ గా పర్ఫెక్ట్ గా చెప్పారు, గైడ్లైన్స్ కూడా. సో అట్లా చేసుకుంటూ మిగతా ప్రతి ఒక్క కంటెంట్స్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని చెప్పుకుంటూ నిన్న నాగార్జున గారు చేసిన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ చెప్పారు. కమింగ్ టు మణికంఠ, విష్ణుప్రియ అండ్ పేరన్న, వీళ్ళ ముగ్గురు దగ్గర ఒక ఇష్యూ జరిగింది. దోశ సంబంధించిన ఇష్యూ. ఆ ఇష్యూలో ఎందుకంటే 10 మంది ముందు చూపిస్తే ఆ వీడియో క్లిప్ తనే బ్యాడ్ గా అవుతారు. ఇద్దరు కంటెస్టెంట్స్ పెట్టుకొని అందరు నామినేషన్ కుదుతారు. సో అలా చేయకుండా నాగార్జున గారు పక్కనకి రూమ్ లో పిలిచి ఆ రూమ్ లో ఓ వీడియో చూపించారు. అంతే కదా, ఏ అమ్మాయి కన్నా కంఫర్టబుల్ ఇష్టమైనప్పుడు అనుమతి తీసుకొని హక్ చేసుకోవాలి. అది అసలు హ్యూమన్ బీయింగ్ గా మనకు ఒకరికి ఉండాలి ఆల్రెడీ. అది తెలియకుండా తను ఇంటెన్షన్ చేస్తాడా అన్ఇన్స్టాల్ చేస్తాడా అనేది ఓవరాల్ తప్పే మనకంటే చేసింది. ఎందుకంటే అక్కడ హక్ చేసుకోవడం తప్పు. ఆ అమ్మాయి 10 మంది చెప్పుకోవాల్సిన బాధ అంత చేయాల్సిన కర్మ మనకంటే చేస్తాడు. మనకంటే ఇంటర్వ్యూ చేస్తాడా అనేది కాదు, కానీ ఓవరాల్ తప్పు జరిగిపోయింది. అందుకని తను క్షమాపణ చెప్పాడు, నెక్స్ట్ టైం చేయనని చెప్పాడు, కరెక్ట్ చెప్పాడు. తర్వాత ఇంకోటి ముగ్గురు, విష్ణుప్రియ అండ్ మణికంఠ, యష్మి కాదు పేరణ, వీళ్ళ ముగ్గురు దగ్గర దోశ ఇష్యూ అయింది. మణికంఠ ఆ విషయాలు కూడా దూరకూడదు. ఇద్దరు లేడీస్ మధ్య జరిగిన కొట్టాటల్లో మొగుడు దొరికితే భస్మం అయిపోతారు. అది జరిగే సత్యమే కదా. సో అలా చేయడం తప్పే. సో అదే ఇద్దరి మధ్య, లేడీస్ మధ్య కొట్టాట జరుపుకునేప్పుడు మూడో వ్యక్తి పోకూడదు. అది మెయిన్ గా జెంట్స్ కే. సో అలా వెళ్ళడం వల్ల బక్రా అయింది ఎవరంటే మణికంఠ. ముందు బక్రా అయింది మణికంఠ. సో ఎప్పుడైనా మణికంఠ కొన్ని దాంట్లో పాపము అతనికి మాట తీరు బాగానే ఉంది, చెప్పే కంటెంట్ బాగానే ఉంది. కానీ కొన్ని విషయాల్లో ఆడపిల్లలను అభిమానంగా ఏడ్చడము, ఎమోషన్స్ కావడము, ఇలాంటివన్నీ అతనికి బ్యాడ్ అవుతున్నాయి. సో మనకంటే అయితే నేను జరిగిన నాకే చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ 2 days లో చెప్పాను, మనకంటే ఇలా చేయకూడదు, బ్యాడ్ అవుతావు అని నాకు ఆల్రెడీ తెలుసు. అతను తెలిసి ఎవరు చేయరు కదా, తెలియకుండా చేసింటారు మిస్టేక్స్. రెక్టిఫై చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్ గా అయితే మళ్ళా ఒకసారి మనకి టైట్ గా పోరాడి పాపం తను చీఫ్ కావాలని కోరుకుంటున్నాడు. కంపల్సరిగా గేమ్ ఆడితే అవుతారు. గేమ్ కాకుండా ఎమోషన్ కైంటే ఏడ్చుకుంటుంటే కారు ఎప్పటికీ. సో ఓవరాల్ గా అందరినీ నాగార్జున సార్ ఎవరు రైట్ ఎవరు రాంగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లారిటీ చెప్పారు. పోస్ట్ గా సూపర్ చేశారు నాగార్జున గారు. సో టుడే ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకేం లేదు. షో రావడానికే అబ్బాయి అయితే ఎలిమినేట్ అయిపోయాడు బిగ్ బాస్ నుంచి. అబ్బాయి ఆల్ ది బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి.